సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సితారా హోటల్లో పటాన్చెరు కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం జరగగా ఎన్నికల ఇన్ఛార్జ్ మెట్టు సాయి కుమార్ హాజరయ్యారు. సమావేశానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరు కాకపోవడంతో ఎమ్మెల్యేపై కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం నేతలు ధ్వజమెత్తారు. పోలింగ్కు 2 రోజుల ముందు ఎందుకు సమావేశం పెట్టారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆయన వర్గం నేతలు ఎందుకు రాలేదని కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం నేతలు సాయి కుమార్ను నిలదీశారు. ఎమ్మెల్యే తమ్ముడు ఇండిపెండెంట్ గా అభ్యర్థిని నిలిపి ప్రచారం చేస్తున్నారని, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కోసం ఒక్కసారి కూడా ప్రచారం చేయలేదని ఆరోపించారు. పటాన్చెరు కాంగ్రెస్ లో నెలకొన్న గ్రూపు తగాదాలతో ఎన్నికల ఇన్ఛార్జ్ సాయి కుమార్ తలపట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, పటాన్చెరు కాంగ్రెస్ లో నెలకొన్న గ్రూప్ తగాదాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి గ్రూప్ తగాదాలు పటాన్చెరులో మళ్ళీ ఒకసారి బయటపడ్డటువంటి పరిస్థితి ఈ రోజు జరిగింది. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పటాన్చెరు నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఈ రోజు స్థానికంగా ఉండే ఒక హోటల్లో సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకుల్ని అందుకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమం మొత్తానికి ఇన్ఛార్జిగా పటాన్చెరు నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జిగా కార్పొరేషన్ చైర్మన్, అట్లాగే ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు మెట్టు సాయి కుమార్ ఈ కార్యక్రమానికి ప్రధాన ఇన్ఛార్జిగా రావడం జరిగింది. పలువురు నాయకులు అక్కడికి రావడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ సమావేశానికి హాజరు కాలేదు, అక్కడికి రాలేదు. ఆయన వర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ సమావేశానికి సంబంధించిన సమాచారం లేదని ఒకవైపు వీళ్ళు చెప్తున్నారు, సమావేశానికి రాలేదని మరికొంతమంది చెప్తూ ఉన్నారు. అయితే మొత్తానికి ఈ సమావేశంలో అటు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి గ్రూప్ విభేదాలు మరొకసారి బయటపడ్డాయి. ఈ నియోజకవర్గానికే సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్ మళ్ళీ ఒకసారి ఈ సమావేశంలో ఆయన వర్గానికి సంబంధించిన నాయకులతో పెద్ద ఎత్తున గొడవకు ఉపక్రమించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మహిపాల్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన గత కొంతకాలంగా కార్యక్రమాలు చేస్తున్నట్టుగానే ఈ సమావేశంలో కూడా మహిపాల్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈ సమావేశంలో పలు అంశాల మీద చర్చకు లేవనెత్తడం జరిగింది. ముఖ్యంగా మహిపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రులో అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నరేందర్ రెడ్డికి మద్దతుగా పనిచేయడం లేదు. ఇక్కడ కూడా ఈ రోజు వరకు ఒక్క వ్యక్తికి కూడా నరేందర్ రెడ్డికి ఓటు వేయమని చెప్పి ఆయన ఎవరికి చెప్పలేదు, ప్రచారం చేయలేదు, ఎవరికి చెప్పలేదని చెప్పి ఒకవైపు చెప్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మహిపాల్ రెడ్డికి సంబంధించిన మహిపాల్ రెడ్డి తమ్ముడు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా పట్టభద్రుల అభ్యర్థిగా నిలబెట్టి పటాన్చెరు నియోజకవర్గంలో నరేందర్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ఈయన మహిపాల్ రెడ్డి ఏమాత్రం అనుకూలంగా లేరు, ఆయన పూర్తిగా పాత పద్ధతిలోనే వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాత క్యాడర్ను మాత్రమే ఆయన చూసుకుంటూ ఉన్నారు, మిగతా క్యాడర్ను ఎవరిని పట్టించుకోవడం లేదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుల్ని మిగతా వాళ్ళని పట్టించుకోవడం లేదు అని చెప్పి ఒకవైపు వీళ్ళు ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇదే సమావేశంలో ఈ అంశాన్ని జిన్నారం మండలానికి సంబంధించిన ఒక మాజీ ఎంపీపీ ఈ కార్యక్రమంలో ప్రధానంగా మాట్లాడుతూ మహిపాల్ రెడ్డి వైఖరి మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే వీళ్ళు ఒకవైపు ఏం చెప్తున్నారంటే అసలు సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం కూడా తమకు ఇవ్వలేదు, అక్కడికి కనీసం మమ్మల్ని పిలవలేదు అని చెప్పి మరో వర్గం చెప్తూ ఉన్నది, మహిపాల్ రెడ్డి వర్గం చెప్తూ ఉన్నది. అక్కడికి వెళితే ప్రతిసారి కాటా శ్రీనివాస్ వర్గం తమపై ఏదో ఒక పద్ధతిలో దుమ్మెత్తిపోసేటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఒక ఘర్షణ పూరిత వాతావరణం అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడికి ఎమ్మెల్యే వెళ్ళలేదు.
అక్కడికి వెళ్తే మళ్ళీ గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళలేదని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఈ రోజు జరిగినటువంటి సమావేశం అంతా కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ నియోజకవర్గంలో నెలకొన్నటువంటి గ్రూపు తగాదాలు బయటపడ్డాయని చెప్పవచ్చు. కాటా శ్రీనివాస్ వర్గం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సంబంధించి ఆయన కార్యకలాపాలు కానీ ఆయనకు సంబంధించిన వ్యవహారాన్ని కానీ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించేటువంటి పరిస్థితి లేదు. ఆయన మాకు ఎమ్మెల్యేనే కాదు అనే పద్ధతిలో వీళ్ళు వ్యవహరిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇదే నియోజకవర్గంలో మరో 2 గ్రూపులు కూడా పనిచేస్తున్నాయి. అటు నీలం మధు వర్గం ఒకటైతే గాలి అనిల్ కుమార్ కు సంబంధించిన వర్గం మరొకటి. మొత్తంగా ఒక 4 గ్రూపులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ కంటిన్యూగా కొనసాగుతుంది. పటంచెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గ్రూపు విభేదాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అధిష్టానం అంతా కూడా తలపట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది సునీత. రైట్ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.